ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నా లారీలు రావటం లేదని, వరి వేస్తే రైతులకు ఉరి వస్తుందని, ధాన్యం కొనుగోలు చేయమంటే పండిన ధాన్యాన్ని చెరువులోనైనా పోసుకుంటామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో మెదక్ చెగుంట రహదారిపై రైతులు సుమారు 2 గంటల పాటు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధాన్యం కొనుగోలు వెంటనే వేగవంతం చేయాలని, అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి రోజు ఒక లారీ పంపించే బాధ్యత తనదని, రైతులకు సమస్య లేకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న లారీలు రావటం లేదని, ధాన్యం తూకం చేసి వారం రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వెళ్లటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తీసుకువెళ్లాలని కోరారు. 4 రోజుల క్రితం అధికారులు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని, ఒక లారీ పంపిస్తానని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 4 రోజులుగా ఒక్క లారీ కూడా రావటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. వరి వేయడంతో రైతులకు ఉరివేసుకున్నట్లు అవుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడికాపులు కాస్తున్న ధాన్యంపై కప్పడానికి తెచ్చిన టార్పలిన్లకే 1000 రూపాయలు అద్దె చెల్లించడం జరుగుతుందని, ధాన్యాన్ని ఆరబెట్టిన దానికంటే చెరువులో పోసుకోవడమే మేలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇట్లా గొడవలు మొత్తమే లేవు. 2 గంటలు నడుస్తుంది, 2 గంటలు నడుస్తుంది, వెలుగు నడుస్తుంది, ఇది నడుస్తుంది, 2 నడుస్తుంది. ఆడ నిన్న కూడా ఎంఆర్ఓ సాబ్ మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తాను. ఈదికి అంబాజీపేట సెంటర్, మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్లో ఉన్నాయి వాటి, ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే ఇప్పుడు ఈడికి రైతులు కూడా కాంట్రాక్ట్ కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటావు, కాంట పెట్టినాకనేమో లారీలు వస్తలేవు, రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన వద్ద కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతాం సార్ పబ్లిక్? అసలు అసలు రైతులను అసలు ఇంతవరకు పట్టించుకున్న కూడా లేరు. అసలు మరి ఇంత దారుణం అయిపోతుంది. అసలు ఇప్పుడు ఇవి ఓనేలేవు, వీటికి ధర పెంచి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని ఇతర భూములు కొట్టాడని నిన్న ఇక్కడ మన అగ్రహారంగా ఊరేసుకుంటే ఒక రైతు. ఇదే న్యాయమా? ఇది వరి పెట్టినందుకు ఊరి తప్ప అన్నట్టు ఊరేసుకున్నట్టు అవుతుంది. ఈరోజు శంకరపేట మండలం అంబాజీపేట గ్రామంలో గత నెల రోజుల నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్న రైతులు, ఆరుగాలం కష్టపడ్డ రైతులందరికీ వడ్లన్నీ ఇక్కడే తెచ్చుకొని పోసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వస్తుండే. సన్న వడ్లకు ఒక లారీ, దొడ్డు వడ్లకు ఒక లారీ అని వస్తుండే. ఇప్పుడు 4 నెలలకు ఒక లారీ కూడా మాకు అసలు వస్తలేదు. మొన్న ఇదే రకంగా ధర్నా చేస్తే ఏమన్నారంటే ఎంఆర్ఓ గారు స్పందించారు, మీకు రోజుకో లారీ పంపిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వేస్తే లారీ కాదు కదా, 4 రోజులకు ఒక లారీ కూడా లేదు. ఎన్నిసార్లు మన చైర్మన్ కి ఫోన్ చేసినాము, ఎవరికి ఫోన్ చేసినా ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా ఇంత కూడా లేదు. ప్రభుత్వం ఇంత స్పందిస్తలేదు. రైతుల పక్షాన రైతులకు ఎందుకు ఇంత పగ పట్టినట్టు ఈ ప్రభుత్వం మాకు అర్థం కావడం లేదు. వరదలు వచ్చి వానలు వచ్చి మాకు వడ్లు కొట్టుకోబోతుంటే తెలంగాణ రైతులు 6 నెలలు కష్టపడి ఒక ఎత్తు ఉంది, మాకు నెల రోజులు ఉంది. ఎకరాకు 3000 నుంచి 4000 కిరాయిలు టాపర్ల కిరాయి కట్టుకుంటున్నారు. మ్యాచ్ చూస్తేనేమో 3, 4, 5 వస్తుంది. ఇట్లయితే రైతులు బాగుపడేందుకు మళ్ళీ అవే రైతులు ఆత్మహత్యలు మళ్ళీ ఇవే స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ గ్రామంలో రైతులు ఇలానే ఇబ్బంది పడుతూ ఒక చనిపోయిన విషయం కూడా తెలిసింది.
ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు మాకు వద్దు అని మేము డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రభుత్వ అధికారులందరూ స్పందించి ఈరోజు మాకు లారీలు పంపించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి చీమకుట్టని ప్రభుత్వానికి ఇలాంటి స్పందించిన ప్రభుత్వాలు ఇలాంటి మొద్దు నిద్ర వీడాలని మేము కోరుతున్నాం.